అప్పుడు రాత్రి దర్శనముల యందు అనగానే చాలామంది దీన్ని, మీరు చెప్పండి దీన్ని ఏమంటారు? రాత్రి దర్శనం అంటే ఇక్కడ రాత్రి దర్శనం రాయబడింది అంటే దర్శనమా కళ? ఇది దర్శనమే అంటే కళ కాదు. కళ ఎప్పుడు వచ్చుద్ది? నిద్రపోతున్నప్పుడు నిద్రలో వచ్చేది కళ. దర్శనం అంటే చూస్తూ ఉండగా వచ్చేది దర్శనం. గుర్తుపెట్టుకోండి, కళ్ళలో వచ్చేది కళ వేరు, దర్శనం వేరు. కళ కానీ నాకు దర్శనం వచ్చింది రాత్రి అంటే అది ఎంత? ఈరోజు చాలామంది రాత్రిపూట కలగనేది నాకు దర్శనం వచ్చింది అంటున్నారు చాలామంది. దర్శనం అంటే చూస్తూ ఉండగా, మేల్కొని ఉండగా కనబడేదని దర్శనం అంటారు. నువ్వు మేల్కొని ఉంటే, నువ్వు స్పృహలో ఉన్నప్పుడు నీకు కనబడితే దాని దర్శనం అంటారు. నువ్వు స్పృహలో లేకుండా నిద్ర అవస్థలో ఉంటే, నిద్రలో ఉన్నప్పుడు వచ్చేదాన్ని కళ అంటారు. ఈనాడు కళకి దర్శనానికి కనీసము అవగాహన లేక రాత్రిపూట కలగనేది రాత్రి నా దర్శనం వచ్చిందంటారు కొంతమంది. సాక్ష్యాలు చెప్తారు దర్శనం అని చెప్పని. ఎవరు? సేవకులు సైతం. పిల్లలు చెప్తే, ఎవరన్నా విశ్వాసం చెప్తే ఆ లెక్క వేరు. సేవకులు కూడా చెప్తున్నారు ఈనాడు అటువంటి దర్శనం అని చెప్పని. కనుక దర్శనం అంటే నిద్రపోతూ అంటే ఇక్కడ ఈ మాట పట్టుకొని ఏమంటారు? 2 అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు అంటే రాత్రిపూట ఆయనకి కనబడ్డాడు దేవుడు. రాత్రిపూట దర్శించాడు దేవుడు. రాత్రి అనగానే నిద్ర కాదు, ఆయన నిద్రపోవట్లా. రాత్రిపూట ఆయన మేలుకొని ఉండగానే దేవుడు ఆయన కనపడ్డాడని చెప్పని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక ముందుకు వస్తే మీకు క్షుణ్ణంగా చెప్తాను నేను. సంఖ్యాకాండము 24వ అధ్యాయము ఇంకా కొంచెం మనం విశదీకరించి నేర్చుకోబోతాం ఈ విషయాన్ని. సంఖ్యాకాండము 24వ అధ్యాయము సంఖ్యాకాండం 24వ అధ్యాయము 4వ వచనం. దేవవాక్కులను వినిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. చూసారా? అతడు కన్నులు తెరిచిన వాడై అంటే కళ్ళు తెరిచే నిద్రపోవడమా? చూస్తూ ఉండగా